నేను ఉన్నాను. ఈ బాబా ఫోటో ఉంది. అక్కడ సాక్షాత్తు బాబా కూడా 6 అడుగుల రూపంలో తెల్లటి వస్త్రాలతో అట్లనే ఇది నెత్తికి అది కట్టుకుంటారు కదా, అది కట్టుకొని నాకు దర్శనం ఇచ్చాడు. అప్పటి వరకు నేను వెంకటేశ్వర స్వామి భక్తునే, నా పేరు కూడా వెంకటేశ్వర్లు. కానీ ఆ క్షణం నుంచి నాకు స్వామి ఆ రూపంలో దర్శనం ఇచ్చి, తిరుమల నుంచి సాక్షాత్తు నేను అక్కడి నుంచి తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత నేను ఈ ఫోటోతో సహా అక్కడ అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాను. ఎవ్వరూ అబ్జెక్షన్ చేయలేదు ఎక్కడ కూడా. సాక్షాత్తు గర్భాలయంలోకి కూడా పోయి ఆ స్వామి పాదాలను అంటే వచ్చిన ఫోటో ఇది, వెంకటేశ్వర స్వామి. అక్కడ కూడా ఎవరూ అబ్జెక్షన్ చేయలేదు. ఆ కాలం 2022 19 నవంబర్. అంటే నార్మల్గా అయితే లోపల రానియరు కదా వేరే ఫొటోస్, మిమ్మల్ని తర్వాత రానివ్వలేదు. దాని తర్వాత ఎప్పుడో ఈ మధ్యకాలం రానివ్వట్లేదు. కానీ అంతకుముందు మాత్రం నాకు ఈ భగవంతుడి దర్శనం ఎక్కడైతే తిరుమలలో లభించిందో అప్పుడు మాత్రం నాకు ఎవ్వరు ఆపలేదు. అక్కడ ఎవ్వరు ఆపలేదు. కాళహస్తికి వచ్చాము. ఆ తర్వాత అలివేలు మంగాపురం, అక్కడ నుండి చుట్టుపక్కల దేవాలయాలన్నీ దర్శనం చేసుకున్నాను. ఏ దర్శనం ఎక్కడా కూడా భగవంతుడిని ఈయన అని ఎవ్వరూ ఆపలేదు. నేను ఇదే ఫోటో ఇలానే పెట్టుకొని తిరిగాను. అంతటా ఆ గుళ్ళలో కూడా నా పూజలు, నా మంత్రాలన్నీ ఇప్పటికీ కూడా నావి అప్పటివే. అంటే నేను 1996లో నా పూజలు స్టార్ట్ అయ్యాయి. అంటే 86లో నాది ఫస్ట్ యాక్సిడెంట్ 89లో జరిగింది. అంటే కొన్ని యాక్సిడెంట్ల ద్వారానే భగవంతుడు నన్ను దారి మళ్ళించాడు. నేను ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నాను. అంతకంటే ముందు నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేశాను. పోలీస్ డిపార్ట్మెంట్లో నా ఫస్ట్ స్టార్టింగ్ జరిగింది ఉద్యోగం. దాని తర్వాత పంచాయతీరాజ్, ఐఎన్పిఆర్ ఇట్లా మారుతూ ఆ తర్వాత కంప్లీట్గా ఒక యాక్సిడెంట్లో ఇక భగవంతుడి అనుగ్రహం లభించడం, ఆ తర్వాత నేను సంపూర్ణంగా దేవుడి భక్తిగడగా మారిపోవడం. ఆ తర్వాత ఇదే హైదరాబాద్లో నేను ఒక మంచి స్థితిలో తిరిగాను. నేను ఒక పిచ్చివాడిగా తిరిగాను రోడ్లపైన. అంటే అది భగవంతుడి భక్తితో. అక్కడ ఎటువంటి ఇది జరగలేదు. అప్పుడు మా పేరెంట్స్ కూడా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. ఆ డాక్టర్లు కూడా లేదు, నాకు అంతా బాగానే ఉన్నాడు, ఎటువంటి పిచ్చి లేదని చెప్పేసి కూడా చెప్పారు. భక్తి అనే దీంట్లో బాగా డీప్గా వెళ్ళిపోయాడు, ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. నాకు తెలిసి ఏం జరిగిందో అక్కడ. నేను ఆ తర్వాత మా పిల్లలు స్కూల్లో చదివారు, గౌతమి విద్యాధామంలో, అక్కడ నలంద స్కూల్, దీనిలో ఈ రెండిట్లలో చదివారు. అక్కడ కూడా స్కూల్ టాపర్స్ వాళ్ళు. అట్లాంటి పిల్లల్ని ఆల్ ఆఫ్ సడన్గా ఈయన భగవంతుడి మహిమలో భాగంగానే వాళ్ళకి కంట్రీ క్లబ్లో మెంబర్షిప్ రావడం, ఆ తర్వాత టెన్నిస్ అనే ఒక స్పోర్ట్స్ని చూస్ చేసుకోవడం, దాంట్లో కూడా వాళ్ళు 120 పథకాలు సాధించడం, ఇవన్నీ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది కంటిన్యూస్గా ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. అవన్నీ అసలు టెన్నిస్ అంటేనే మాకు చాలా దూరంలో ఉండే గేమ్ అది, అంటే కాస్ట్లీయెస్ట్ గేమ్. అట్లాంటి గేమ్లో 120 పథకాలు సాధించడం, వరల్డ్ 30+ ITF వరల్డ్ ఛాంపియన్షిప్ 2024లో మా అబ్బాయి గెలిచాడు. ఇవన్నీ జరిగాయి. ఎన్ని మిరాకిల్స్ జరిగాయి. ఇన్ని మిరాకిల్స్ మధ్యలో మాకు చాలా ఘోరాలు కూడా జరిగాయి. దీంతోపాటు ఈ ప్రభుత్వమే చేసింది కొన్ని ఘోరాలు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ 2024 ఛాంపియన్ అండి, కైండ్లీ నోట్ డౌన్. ITF గెలిచాడు, అది కూడా షిమ్లాలో, హైదరాబాద్లో సింగిల్స్ డబుల్స్ 2 గెలిచాడు. గెలిచిన ఏ టెన్నిస్ కోర్టులు అయితే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించినవి GHMC టెన్నిస్ కోర్టులు అవి మాకు లీజ్కి ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ ప్లేయర్స్కి. అక్కడ అవే టెన్నిస్ కోర్టులు పగలగొట్టారు వీళ్ళు. పగలగొట్టి హైడ్రా వచ్చినప్పుడు లేదంటే హైడ్రా వచ్చిన ఫస్ట్ డిమాలిషన్ హైదరాబాద్లో హైడ్రా చేసింది ఇదే, ఈ టెన్నిస్ కోర్టులు. ఆ టెన్నిస్ కోర్టులు గవర్నమెంట్వి, అవి కూడా GHMCకి ప్రతి నెల రెంటల్ కట్టేటివి. అది కోర్టులో కూడా కేసు నడుస్తుంది. మీరు GHMCకి కట్టాలంటే అక్కడ ఎవరో కబ్జా అనుకున్న వాళ్ళు దాన్ని కుట్ర చేసి ఇచ్చేశారు. కానీ అప్పుడు ఆ కోర్టు కేసుకు వచ్చినా కానీ హైడ్రా కమిషనర్ గారు అక్కడ వచ్చి చెప్పినా ఆ జడ్జి కూడా తెలుసు, ఎందుకంటే ఆ జడ్జి గారు ఇక్కడే ఉంటారు. ఆయన కూడా ఆ టెన్నిస్ కోర్టులలో ఆడిన వ్యక్తే. ఆయనే చెప్పాడు అనమాట, ఈ టెన్నిస్ కోర్టు గ్రౌండ్ గురించి మాకంతా తెలుసు, నువ్వేం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అది ప్లే గ్రౌండ్, అది సిన్స్ ఫ్రమ్ 2001 నుంచి ఇప్పటి వరకు అది ప్లే గ్రౌండ్. మేము కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే, మాకు కూడా ఇక్కడ వీటి గురించి మొత్తం తెలుసు ఇన్ఫర్మేషన్. అయితే ఇక నాకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఇక్కడే. ఎందుకంటే అక్కడ లోపల సాయిబాబా ఒక విగ్రహం కూడా ఉండింది. సాయిబాబా విగ్రహం, దుర్గాదేవి విగ్రహం 2 ఉండేవి ఆ గ్రౌండ్లో. ఈ 2 పగలగొట్టారు. టెన్నిస్ గ్రౌండ్తో పాటు ఈ 2 దేవాలయాలు కూడా అక్కడ డిస్మాంటిల్ చేయడం జరిగింది. నీరూస్ పక్కన మాదాపూర్ సర్కిల్, నీరూస్ సర్కిల్ మాదాపూర్ పక్కనే అది. అక్కడ అది ప్లే గ్రౌండ్ ఉండేది. ఆ ప్లే గ్రౌండ్లో ఉండింది అనమాట 2 విగ్రహాలతో సహా. మొత్తం టెన్నిస్ కోర్ట్ని ఎలా చేశారంటే, ఈవెన్ మన వాళ్ళు పెహల్గామ్, అది దీంట్లో పాకిస్తాన్ వాళ్ళ టెర్రరిస్టు స్థావరాల్ని ఇండియన్ ఆర్మీ కూడా అంతగా ధ్వంసం చేయలేదు. కానీ వీళ్ళు వచ్చి ఇట్లా దున్ని పారేశారు మొత్తం గ్రౌండ్ లాగా. అంటే ఒక ఆటగాడు ఆడకుండా చేసేశారు అక్కడ. అట్లాంటి పరిస్థితి క్రియేట్ చేసి ఈ రోజు వరకు అది పునరుద్ధరించలేదు. ఇప్పుడు ఆడాల్సిన మా అమ్మాయి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. మా 2 అబ్బాయిలు, ఒక అతను కజకిస్తాన్ వెళ్ళిపోయాడు. వీళ్ళంతా ఇంటర్నేషనల్ ప్లేయర్స్, దే ఆర్ వెల్ నోటెడ్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ 3 ఆటగాళ్ళు ఇప్పుడు ఇక్కడ నీడ లేకుండా చేసింది ఇప్పుడు ఉండే ఈ హైడ్రా కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. వాళ్ళు అంటే గవర్నమెంట్ ఇచ్చింది మళ్ళీ గవర్నమెంటే డిస్మెటల్ చేసి, కేసీఆర్ హయాంలో కేటీఆర్కు స్వహస్తాలతో వీళ్ళు ఇంత మంచి ప్లేయర్స్, వీళ్ళకి అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో ఆయన స్వయంగా రాసిచ్చాడు. ఇక్కడ రాసిచ్చి వాళ్ళు అప్పచెప్పినదే ఇది.
జిహెచ్ఎంసీ ద్వారా అప్పచెప్పిందే ఇది, త్రూ జిహెచ్ఎంసీ ద్వారా వచ్చింది. జగదీశ్వర్ గౌడ్ గారికి కూడా తెలుసు, అరకపూడి గాంధీ గారికి కూడా తెలుసు, వీళ్ళందరికీ తెలిసే జరిగింది. అట్లాంటిది దుర్మార్గంగా కొట్టేశారండి. అది పాకిస్తాన్ వాళ్ళు కూడా చేయలేదు అట్లా, ఏ ముస్లిం ఏ తీవ్రవాదులు చేయరు. మా పిల్లల్ని కిడ్నాప్ చేశారు ఒకప్పుడు 2008లో మా పిల్లల్ని పాకిస్తాన్ వాళ్ళు కిడ్నాప్ చేశారు. ఎప్పుడు చండీగఢ్లో మా వాళ్ళు మ్యాచ్ ఆడుతున్నారు, సెమీఫైనల్స్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఉండింది. నా ఇద్దరు కొడుకులు అనమాట, సూర్య సిరిసాల, సూర్య పవన్. వీళ్ళు పాకిస్తాన్ ప్లేయర్స్ ఆడుతుంటే ఆ రోజు సాయంత్రం వచ్చి మమ్మల్ని బెదిరించారు, మీ మ్యాచ్ వాపస్ తీసుకోండి, విత్డ్రా చేసుకోండి, రేపు మ్యాచ్ ఆడవద్దు, సెమీఫైనల్స్ ఆడొద్దు అని చెప్పేసి. మేము లెక్క చేయలేదు అప్పుడు. నాకు కాషాయం బట్టలు ఉండేవి, ఎట్టి పరిస్థితుల్లో ఇండియా తరఫున ఆడాలనుకున్నారు. వీళ్ళు ఆడారు, ఈవినింగ్ ఆడారు, సెమీఫైనల్స్ గెలిచారనమాట పాకిస్తాన్ ప్లేయర్స్ పైన గెలిచారు. ఆ టైంలో మాకు చండీగఢ్లో కూడా జస్సా వాళ్ళు కిడ్నాప్ చేశారు మా పిల్లల్ని. అప్పుడు ఇండియన్ ఆర్మీ మమ్మల్ని సేవ్ చేసింది అక్కడ, ఇండియన్ ఆర్మీ సేవ్ చేసింది. అట్లాంటి చోట ఇక్కడ ఇండియాలోనే, అది కూడా హైదరాబాద్లో దేశానికి రాష్ట్రానికి పేరు తెచ్చిన పిల్లల్ని ఇక్కడ ఆ టెన్నిస్ గ్రౌండ్ తుక్కు చేయడం అనేది విచిత్రం, చాలా విచిత్రంగా జరిగింది. పేపర్లలో కూడా వచ్చింది దాని గురించి, ఇది ఎందుకు గవర్నమెంట్ చేసింది. మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు, కబ్జాదారుల చెర నుంచి 1 కోటి ఎంతో సంథింగ్ 7 కోట్ల 8 కోట్ల ప్రాపర్టీని రిలీజ్ చేసాం. ఎవరి చేతుల్లో ఉందండి, అది గవర్నమెంట్ చేతుల్లో ఉంది, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టబడి ఉంది. ఆ తర్వాత ఇవన్నీ రెండు ఈ జూనియర్ సివిల్ కోర్టు, కూకట్పల్లి కోర్టులలో కేసు నడుస్తుంది, హైకోర్టులో కూడా కేసు ఉంది. సిమిలర్ ఏది ఏమని ఉంది దాంట్లో. ఇది జిహెచ్ఎంసీది, ఎవరో కబ్జా చేయాలని ట్రై చేస్తున్నారు, వీళ్ళు రెంటల్ పే చేస్తున్నారు వీళ్ళకి. మరి వీళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి ఆ జడ్జి ఇచ్చాడు అక్కడ ఉత్తర్వు. ఇచ్చినప్పుడు మరి వీళ్ళు ఎట్లా కబ్జా చేసినది, వీళ్ళు హైదరాబాద్లో కొట్టేసి, అంటే ఒక దేశానికి అభివృద్ధి సాధించాల్సిన ఒక వ్యవస్థని వీళ్ళే కూలగొట్టినట్టు కాలేదా ఇక్కడ. ఇందులో ప్రతి ఒక్కటి అన్నిటికీ సాక్ష్యాలు ఉంది. భగవంతుడు నాకు కనిపించాడు అనడానికి సాక్ష్యం ఉంది, నా క్యాన్సర్కు సాక్ష్యం ఉంది, వీళ్ళు టెన్నిస్ కోర్టు పగలగొట్టింది, అన్ని అఫీషియల్గా జరిగాయి. చెప్తాను. ఇది మా అమ్మాయి ఫోటో, ఇది మా పెద్ద అబ్బాయి, ఇతను కజకిస్తాన్లో ఉన్నాడు ప్రస్తుతం. ఇక్కడ ఇది సూర్యపవన్ అని, ఇతనే ఈ 2024లో గెలిచింది ఇతను. షిమ్లాలో తర్వాత హైదరాబాద్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్స్ గెలిచాడు ఈయన గెలిచాడు. ఈమె నా భార్య. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈమెకు అవార్డు ఇచ్చారు, బెస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్. తర్వాత తెలంగాణ ఫస్ట్ ఛాంపియన్ మా అమ్మాయి. ఇవన్నీ తెలంగాణ ఏర్పడ్డాక ఇవన్నీ ఒకటే. అది దేవుడు కనిపించాడు అన్నదానికి బాబాని మొదట్లో పూజ చేసేవాడిని కాదు. నేను ఫస్ట్ వెంకటేశ్వర స్వామి భక్తుడిని. మొట్టమొదటి నాకు యాక్సిడెంట్ జరిగి ఇది చేసినాక నాకు సూర్యభగవానులోనే ఒక శక్తి కనిపించడం వల్ల నేను భగవంతుడి వైపు మొగ్గు చూపినాను. అంటే నేను లా చదివాను, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటూనే ఎల్ఎల్బి చేసి, ఆ తర్వాత నేను ఏంటంటే ఒక సాక్ష్యం లేదు, నమ్మలేని వ్యక్తిని నేను. అట్లాంటిది నాకే జరిగింది. అది ఒక యాక్సిడెంట్ జరగడం, చావు నుంచి బయటపడడం, ఆ తర్వాత ఆ భగవంతుడి యొక్క శక్తిని నేను దర్శించుకోవడం. నేను ఇదంతా కాదు అని చెప్పేసి అప్పుడు ఈ నా ఒరిజినల్ అంటే ఇన్స్టిట్యూట్ అవన్నీ చేసుకునేవాడిని. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉన్నప్పుడు దానికి తగ్గట్టు ఉండే అవన్నీ తీసేసి ఏకవస్త్ర ధారణ, కాషాయం బట్టలు కట్టి అక్కడి నుంచి 22 సంవత్సరాలు విత్ టెన్నిస్. ఇది భక్తి దేశభక్తి రెండు ఉన్నాయండి ఇక్కడ. భక్తి దేశభక్తి. భక్తిలోనేమో మేము పూర్తిగా భగవంతుడికి అంకితం అయిపోయాం. దేశభక్తిలో మాత్రం దేశానికి ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో నా 3 పిల్లలు లాన్ టెన్నిస్ ప్లేయర్లు కావడం. ఇప్పుడు దేశానికి సింబల్ అదే కదా. ఇప్పుడు పాకిస్తాన్తో ఇండియా మ్యాచ్ కానీ, లేదంటే ఇండియా వర్సెస్ ఎక్కడ ఆడుతున్నా కానీ ఇది దేశభక్తికి సింబల్ స్పోర్ట్స్ అనేది. ఇప్పుడు అటువంటి స్పోర్ట్స్లో భగవంతుడు మాకు అవకాశం ఇవ్వడం, 120 పథకాలు గెలవడం, దేశానికి రిప్రజెంట్ చేసే అవకాశం రావడం, వరల్డ్ కప్లో కూడా పాల్గొనే అవకాశాలు కల్పించడం భగవంతుడు చేశాడు. ఇవన్నీ చేయడం వల్ల మేము అటు దేశభక్తిలో రాణించాము, ఇటు భక్తిలో కూడా నేను ఆ చివరి దశకు కూడా చేరుకున్నాను నేను. ఎందుకంటే ఆ స్వామి దర్శన భాగ్యం మాకు లభించింది. నేను ఇన్ని పూజలు చేసిన దుర్గాదేవి ఉపాసకుడిని నేను. ప్రతి నిత్యం యజ్ఞం జరుగుతుంది, అగ్నిహోత్రం ఉంటుంది మా ఇంట్లో ప్రతి నిత్యం. ఆ దుర్గాదేవి ఉపాసన, అతను సూర్యభగవానుడు ప్రత్యక్ష పూజలు, ఆంజనేయ స్వామి మంత్రాలు. నా మంత్రాలు నాకు వేరే మంత్రాలు ఏం లేవు, సాయిబాబా మంత్రాలు అసలే లేవు. మొత్తం ఆంజనేయ స్వామి ఎన్ని ఉన్నాయి, మొత్తం 1.5 hours అది ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, అట్లా మొత్తం అన్నీ ఈ బాబా రూపంలోనే నేను ధ్యానం చేసుకుంటాను. అన్ని పూజలు ఈయనకే జరుగుతాయి, కానీ నాకు దర్శనం ఇచ్చింది బాబా రూపంలో. అందుకే ఈ ఫోటో ఏదైతే నాకు తిరుమలలో 19 నవంబర్ 2022లో ఆ భగవంతుడు సాక్షాత్తు నాకు ఇచ్చాడో, ఈ ఫోటోకే నేను పూజలు చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ పోయినా నా పూజలాగా నిరంతరం నాకు జరుగుతూనే ఉంటుంది. భగవంతుడు ఇక్కడ షేజారతి అని చెప్పేసి స్వామిని పడుకోబెడతారంటారు. స్వామి నాకు అసలు నిద్ర లేపేదే అప్పుడు నన్ను. రాత్రి 11 గంటలకి 10ంటికే స్టార్ట్ అవుతుంది నా పూజ. తెల్లారి 4, 6, 7 వరకు జరుగుతుంది. జరిగి అప్పుడు నా దినం ముగిసిపోతుంది. అంటే రాత్రి మాత్రమే నా అన్ని పూజలు అన్ని ఆలయాలు తిరుగుతాను నేను. పెద్దమ్మ గుడికి వెళ్తాను, ఇక్కడ ఈ గుడికి వస్తాను, ఇక్కడ ఉండే చిన్న అన్ని గుళ్ళు, బల్కంపేట ఎల్లమ్మ గుడి, మహంకాళమ్మ గుడి, తర్వాత కాశీ, ఎక్కడ అంటే అక్కడ మొత్తం యావత్ భారతదేశం అనుకోండి.
తిరుగుతాను. ఈవెన్ మసీదులు, చర్చిలకు కూడా పోతాను. అన్ని చోట్ల నా ఆంజనేయ స్వామి మంత్రాలే ఉంటాయి. నన్ను ఇప్పటివరకు ఎక్కడ ఎవరు అబ్జెక్షన్ చేయలేదు ఈ ఫోటో పెట్టుకుని పోయినప్పుడు. కానీ అబ్జెక్షన్ ఒక చోట జరిగింది. ఎక్కడ అంటే సాయిబాబా గుళ్ళల్లోనే. నేను ఇక్కడ పెట్టుకుని పూజలు చేస్తుంటే ఇక్కడ ఉండే నిర్వాహకులు అంటారు, మీరు ఇక్కడ చేయొద్దు, అక్కడ ఉన్నాడు దేవుడు అంటాడు. అక్కడ అందరూ చూస్తూనే ఉన్నారు. నాకు కనిపించింది ఈ భగవంతుడు కదా. ఇక్కడ నేను అంతటి చేశాను. స్వామి సర్వాంతర్యామి, ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీథింగ్.